ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. దేవుని జీవవాక్యం నీవు నడవవలసిన మార్గంను నీకు తెలియచేస్తుంది. ప్రతిరోజు జీవవాక్యంతో రోజుని ప్రారంభించు. ఖచ్చితంగా మీరు దేవుని చేత ఆశీర్వదించబడతారు. అలాగే వీడియోని పూర్తిగా చూసి తప్పక ప్రార్థనలో ఏకీభవించండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు దేవుని జీవవాక్యం కీర్తనల గ్రంథం 15వ కీర్తన 1వ వచనము. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? Psalms 15 verse 1. Lord, who may dwell in your sacred tent? ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి ఆదివారం నీవు చర్చికి వెళ్తున్నావా? మందిరంకు నీవు వెళ్తున్నావంటే దేవుని సన్నిధికి నీవు వెళ్తున్నావు. ప్రతి ఆదివారం నీవు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు నీ హృదయం ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచించు. అందుకే భక్తుడైన దావీదు అడుగుతున్నాడు, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? యెహోవా గుడారము అంటే దేవుని సన్నిధి. ఒకానొక రోజు పరిశుద్ధుడైన ప్రభువు సన్నిధిలోకి, అంటే పరలోక రాజ్యానికి విశ్వాసులమైన మనమందరము వెళ్ళబోతున్నాము. దేవుని సన్నిధిలోనికి నీవు వస్తున్నప్పుడు ప్రభువు చూసేది నీవు ఏం తెస్తున్నావు అని చూడడు. నీవు ఎలా వస్తున్నావు అని చూస్తాడు. నీవు ఏమి ఇస్తున్నావు అని చూడడు. నీ హృదయం, నీ జీవితం ఎలా ఉంది అని చూస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం వింటున్న నీవు పరిశుద్ధంగా, పవిత్రంగా, నిందారహితంగా, యథార్థంగా ఉండాలి. నీలో ఎటువంటి కల్మషం ఉండకూడదు. దేవుని యందు నిత్యము భయముతో జీవించాలి. నీలో ఉన్న ప్రతి పాపమును చంపాలి. నీ జీవితం మారాలి. యుగయుగములో నీవు ప్రభువుతో ఉండాలన్న ఆశ నీలో ఉండాలి. నీలో ఉన్న ఆశ ఖచ్చితంగా నిన్ను దేవుని వాక్యంలోనికి నడిపిస్తుంది. అప్పుడు నీవు దేవుని సన్నిధి నుండి ఎన్నడూ కదల్చబడవు. My dear friend, please pray to Lord to dwell in God's tent forever, under the shelter of God's wings forever. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన ప్రభువా, ఈ రోజు మాకు చూపిన మార్గమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, మా జీవితం అంతా నీ మందిరంలో నివాసము చేయుటకు కృప దయచేయండి. ప్రతిరోజు వాక్యం వింటున్న వారి కుటుంబాలలో నీ సన్నిధిని, నీ కృపను, నీ సహాయంను దయచేయమని కృపాసత్య సంపూర్ణుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. Amen. God bless you.